धूपमात्रापयामि दीपं दर्शयामि परमं वरं सदा वसन्तु सर्वैः दिव्यचक्षुराजनन्दति प्रहासो पण्यवोजाग्निः इति प्रपत्वान् स्वच्छरत्नमः स्वच्छर्माणकेभ्यः ऊर्ध्वं दिगातवे स्वयं सन्नाः स्वद्विपदेः सञ्चिरस्वये निश्शान्तेः राष्ट्र प्रजानां सकल सामुद्र दीपान उद्देश्य కుమారు చేస్తున్నారు వారి వేదిక మీద రావాల్సిందిగా మీ అన్న తరఫున మాట్లాడుతున్నాం. మా ఇల్లు ఎప్పుడు ఇస్తారు అని ఆ రోజు దసరా అని చెప్పినారు. మళ్ళా నన్ను నిలదీశారు. రెడీ అయి ఉన్నాయి, మంత్రి గారు వస్తారు, మంత్రి గారు వచ్చి రిబ్బన్ కట్ చేసిన తర్వాత ఇస్తామన్నారు. ఆలస్యం అయినందువల్ల మీ తరఫున ఎలక్ట్రిసిటీ మీటర్ అయ్యే ఖర్చులు పరిహారంగా మీరు ఇచ్చిన మాటకి పరిహారంగా మీ తరఫున మేము కట్టినా. ఎవరో చెప్పారు ఈ లేట్ అవడం కూడా మూఢమాసం ఉంది, ఒక రకంగా మంచిదేనండి అన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జనవరిలోనే మీకు ఇల్లు ఇవ్వాలని మంత్రి గారి మీద ఒత్తిడి చేస్తే వస్తానని చివరి క్షణంలో ఆయన కూడా వేరే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడ్డారు. అందుకని ఆయనకి పని ఒత్తిడి వల్ల అందరికీ పని ఉంది. రిక్వెస్ట్ చేసినందుకు నారాయణ స్వామి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్న ప్రసన్న గారు, చైర్మన్ రాజా గారు, మన చైర్మన్ బాలపూయ, ఇతర పెద్దలు, కౌన్సిలర్స్ విచ్చేసినాం. బాబు ఉంటుంది, వర్షాలు వచ్చినా అధికంగానే ఉంటుంది. అక్కడ భోజనాలు కూడా మీకు పుష్కలంగా ఉన్నాయి, అన్ని ప్యాకెట్ మీకు అన్నీ వస్తాయి, ఎవరికి లోటు ఉండదు. సభా ప్రాంగణం అంతా నిండిపోయి ఉంది. అయినా చూస్తూ ఉంటే షికారులు పోతా ఉంటారు. సాయంత్రం పూట వాకింగ్ చేయడానికి చాలా అనువైన ప్రదేశంగా కనబడుతుంది. మిట్ట మధ్యాహ్నం 12 అయినా కూడా ఎండ ఎక్కువ లేదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వెంకటగిరిలో మనం ఎప్పుడు ఎలాంటి సభ పెట్టుకున్నా వాతావరణం అనుకూలిస్తుందని ఇదొక మరొక నిదర్శనం. మీరు చూశారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లు చూపించి మళ్ళా మిమ్మల్ని తిరిగి పంపించాం. పక్కన ఇదిగో టేబుల్ పెట్టున్నారు. ప్రతి ఒక్కరి ఇల్లు తాళం ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. ఈ రోజే కావాలంటే కూడా మీ ఇళ్లలో మీరు దిగొచ్చు. ఏదో పిలిపించావా, బిల్డింగ్ చూపించావా, పెద్దలు వచ్చారు, రిబ్బన్ కట్ చేశారు కాదు. ఈ రోజు కోసం నేను కూడా చూస్తూ ఉంటుంది, వేచి చూస్తూ ఉంటుంది. మీలాగా ఎప్పుడెప్పుడు మీరు వచ్చి మీ ఇళ్లలో ఉంటారా? 1800 ఇళ్లు ఉన్నాయి. ఈ రోజుకి 1008 రెడీ అయింది. చైర్మన్ గారు చెప్పారు నంబర్ కొంచెం పెంచి, ఎందుకంటే నిన్నటికి ఇంకొక 96 యాడ్ చేశారు. 1008కి 96 యాడ్ చేశారు. అంటే మిగతా అందరికి కూడా పూర్తవ్వాలి అని ఫిబ్రవరి, మార్చి కల్లా ఇంకొక 500 ఇళ్లు కూడా రెడీ చేసి అందరికి కూడా ఇవ్వబోతున్నాం. ఇంకొక 300 మిగులుతాయి. ప్రతి ఒక్కరికి మీ ఇళ్లలో వచ్చి చేరడానికి అనువుగా వెంటనే చర్యలు తీసుకుంటున్నాం. ఇంకొక చిన్న సవరణ చైర్మన్ గారు చెప్పిన మాటల్లో, దీని ధర అంటే విలువ 12 లక్షలు చేరింది అన్నారు. కాదండి, 20 లక్షలు చేరింది. ఇలాగా చెంది రాజేశ్వరి, సల్లా రంగమ్మ,
చించాడ చంద్రకళ దయచేసి మీరు రండి. గౌరవనీయులు మంత్రివర్యులు అదేవిధంగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు చేతుల మీదుగా ఈ రోజు ఈ సాధించి వారికి ఇవ్వబడతా ఉంది. పట్టాలు తీసుకోండి. అందరికీ ఇస్తారు. దయచేసి సమయాన్ని పాటించాల్సిందిగా కోరుచున్నాము. మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నా. అదేవిధంగా రాజుగారు మాట్లాడినప్పుడు చాలా బాగా మాట్లాడినారు ఆయన. నిజంగా వారు ఈ వెంకటగిరి అంటే రాజా గారి సంస్థానం అనేది ఈరోజు వారు మాటలు చూస్తే వారిలో కూడా ఎంతో పేదవాళ్ళకి పరిపక్వమైన పనులు చేయాలనే భావంతో వారు మాట్లాడినారు. మా చైర్మన్ గారు మంచిగా మన మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడినారు. అందరికన్నా మన టిట్కో చైర్మన్ ప్రసన్న కుమార్ వారు ఏం చెప్పాలనుకుంటే క్లియర్ గా మీకు కూడా తెలియపరిచారు. మాకు రాబోయే ఎమ్మెల్యే గారు, గూడూరు ఎమ్మెల్యే గారు కూడా చక్కగా మాట్లాడినారు. మా మురళి గారు మా బంధువేశారు. వాళ్ళ తాతయ్య నన్ను చదివించింది. మేము పాదురుగుప్పు మా గ్రామం, అక్కడ టీచర్గా పనిచేశాడు. నన్ను వాళ్ళ తాతయ్య చదివించాడు. ఇప్పుడు మాకు బంధువు కూడా అయినాడు. మా బంధువుకు వాళ్ళ పిల్లలు కూడా ఇచ్చాడు. ఇప్పుడు మీకు అందరికి కూడా నేను